నమస్కారం శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పాలమూరు అంటే వెనుకబడిన జిల్లా, వలసల జిల్లా. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలోని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లా ఉమ్మడి పాలమూరు జిల్లా. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి మంచి అవకాశాలన్న జిల్లా కూడా మహబూబ్ నగరే. ఎందుకంటే అక్కడ అమ్మేందుకు వీలుగా విస్తృతంగా భూములు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో అభివృద్ధి వేగంగా కొనసాగుతోంది. విద్య, వైద్యం, రవాణా, పర్యాటకం సహా అనేక రంగాల్లో హైదరాబాద్కు దీటుగా మహబూబ్ నగర్ అభివృద్ధి చెందుతోంది. అత్యధిక ధరల కారణంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టలేని వాళ్ళంతా రాజధానికి దగ్గరగా ఉండే పాలమూరులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారు. కొత్తగా జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులతో రవాణా రంగం వేగంగా పుంజుకుంటోంది. మహబూబ్ నగర్ జిల్లా స్థిరాస్తి వ్యాపారానికి కేంద్రంగా మారుతోంది. ఇల్లు, ఇంటి స్థలాల ధరలకు రెక్కలు రావడంతో పాటు మంచి డిమాండ్ ఉందని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. మరి ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ స్థిరాస్తి రంగం అభివృద్ధిపై ప్రత్యేక కథనం. స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టాలంటే అందుబాటులో అమ్మేందుకు భూములుండాలి. అవి అందుబాటు ధరల్లో ఉండాలి. పెట్టిన పెట్టుబడులు భవిష్యత్తులో రెట్టింపు లాభాలు తెచ్చిపెట్టాలి. రవాణా, విద్య, వైద్యం సహా మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండాలి. ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో వేగవంతమైన అభివృద్ధి కొనసాగుతూ ఉండాలి. పెట్టుబడులకు రక్షణ, భవిష్యత్తుకు భరోసా ఉంటేనే స్థిరాస్తి రంగం పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. స్థిరాస్తి రంగం అభివృద్ధి చెందడానికి ప్రస్తుతం అన్ని రకాల అవకాశాలు ఉన్న జిల్లా మహబూబ్ నగర్ జిల్లా. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన జిల్లాగా, వలసల జిల్లాగా పేరుగాంచిన పాలమూరు తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న జిల్లాగా అవతరించింది. అన్ని ప్రాంతాల్లో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఈ ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి స్థిరాస్తి రంగానికి మరింత ఊతమిస్తోంది. లాభాల కోసం భూములపై పెట్టుబడులు పెట్టేవాళ్లు పట్టణాలకు దూరంగా భూములు కొనుగోలు చేస్తుంటే, స్థిర నివాసాలు, ఇంటి నిర్మాణాలు చేపట్టాలనుకునేవాళ్లు పట్టణాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అందుకోసం మహబూబ్ నగర్ కార్పొరేషన్, జడ్చర్ల మున్సిపాలిటీ, భూత్పూర్ మున్సిపాలిటీలో ఇంటి స్థలాలను కొనుగోలు చేస్తున్నారు. మహబూబ్ నగర్ కార్పొరేషన్గా మారడంతో ప్రస్తుతం నగరంలో ఇంటి స్థలాల ధరలకు రెక్కలొచ్చాయి. పాలమూరు పట్టణంలో గజం కనిష్టంగా 15,000 పలుకుతుండగా గరిష్టంగా 1,00,000 వరకు పలుకుతోంది. కోదాడ, రాయచూరు హైవే, భూత్పూరు, చించోలి హైవే, మహబూబ్ నగర్ బైపాస్కు దగ్గరలో గజం 30,000 నుంచి 1,00,000 వరకు పలుకుతోంది. హైవేల నుంచి 3-4 కిలోమీటర్ల లోపలికి ప్లాటు కొనాలంటే కనీసంగా 25 లక్షలు పెట్టుబడి పెట్టాల్సిందే. జడ్చర్లలోనూ దాదాపు అదే పరిస్థితి. హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారికి ఆనుకుని గజం 50,000 నుంచి 1,00,000 వరకు పలుకుతూ ఉండగా, కల్వకుర్తి రోడ్డు, నాగర్ కర్నూలు రోడ్డు వైపు 20,000 నుంచి 50,000 వరకు గజం పలుకుతోంది. 10 ఏళ్లలో భూముల ధరలు దాదాపు 10 పెరిగాయి. ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది మంచి అవకాశంగా ఇక్కడ మహబూబ్నగర్ ప్రాంతము ఇప్పుడు ఏర్పడ్డదని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. భూత్పూర్ ప్రాంతంలో కలెక్టరేట్ అక్కడ రావడము, మరియు చుట్టూ బైపాస్ ప్రాంతం రావడము, మహబూబ్నగర్కి ఇన్వెస్టర్స్ పెద్ద ఎత్తున ఇక్కడ మొగ్గు చూపే పరిస్థితి ఉంది. బిల్డర్స్ మొగ్గు చూపే పరిస్థితి ఉంది. గ్రేటర్ కమ్యూనిటీస్ మహబూబ్నగర్లో అభివృద్ధి చెందుతుంది అని మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాము. ఇప్పుడు హౌసింగ్ బోర్డ్ బైపాస్ ప్రాంతం అంతా డెవలప్మెంట్ వేగంగా చెందుతూ ఉంది. ఒక లా అండ్ ఇంజనీరింగ్ కాలేజీ పాలమూరు యూనివర్సిటీలో రావడము, కార్పొరేట్ వైద్యం కూడా ఇక్కడ అందుబాటులోకి రావడము, హై లెవెల్ కార్పొరేట్ స్టడీస్ కానీ విద్యా రంగం రావడం కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ రంగం పుంజుకోవడానికి ప్రధాన అవకాశంగా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం 1000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి మహబూబ్ నగర్లో అందుబాటులోకి రానుంది. ప్రైవేటు రంగంలోనూ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు మహబూబ్ నగరానికి వస్తున్నాయి. తాజాగా IIIT, పాలమూరు విశ్వవిద్యాలయంలో లా, ఇంజనీరింగ్ కళాశాలలు ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం కానున్నాయి. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా కావడంతో అభివృద్ధిపై మరిన్ని ఆశలు చిగురిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భూముల ధరలు అమాంతం పెరిగి ఆగిపోయాయి. కానీ హైడ్రా భయం కారణంగా ప్రస్తుతం కొనుగోళ్లు, అమ్మకాలు మందకోడిగానే సాగుతున్నాయి. మహబూబ్నగర్ సరౌండింగ్ ఎక్కడ చూసినా ప్లాట్లు లేవు కాబట్టి
అపార్ట్మెంట్ కల్చర్ ఆటోమేటిక్గా పెరిగిపోతుంది. మహబూబ్నగర్ నుంచి మినిమం 10-15-20 కిలోమీటర్ల దూరం పోయి ప్లాట్లు కొనవలసిన పరిస్థితి. అక్కడ పోయి కొందామన్నా ప్లాట్లు రేట్లు ఏం తక్కువ లేవు. మనకి ఎన్నుగొండ బైపాస్ ఒకళ్ళు చూసుకున్నా కానీ భైరథ కాలనీ, ఈ మళ్ళీ మధురనగర్ కాలనీ చూసుకుంటే ఈ అపార్ట్మెంట్ కల్చర్ చాలా విపరీతంగా పెరిగిపోయినాయి. ఎక్కడ చూసినా అపార్ట్మెంట్లు అయినాయి. ఇన్వెస్ట్మెంట్ పెట్టాలంటే మినిమం 15-20 కిలోమీటర్లు దూరం వెళ్ళవలసి వస్తుంది. దాని తగ్గట్లు ఏమైపోయిందంటే ఇప్పుడు మనకు వచ్చింది ముడా అప్రూవల్కి వచ్చేసినాం మనం. ఈ ముడా రావడం వల్ల ఏమైపోయిందంటే కార్పొరేషన్ ఏవితోని మనకు సరౌండింగ్ 3 మున్సిపాలిటీ భూత్పూర్ కానీ దెడ్చల్ల కానీ మహబూబ్నగర్ ఈ అన్ని సరౌండింగ్లో పోల్చుకునేటలకు నువ్వు ఎక్కడ పోయినా ప్లాట్లు లేవు. ఈ ప్లాట్లు ముడా రాకముందే ఆల్మోస్ట్ అన్ని క్లోజ్ అయినవే. మనకు రైల్వే గేట్ అవతల చూస్తే టీటిగుట్ట కానీ వీరన్నపేట కానీ కొత్తగంజి కానీ అసలు మాస్ ఏరియా అంటుండ్రి. మాస్ ఏరియా అక్కడ సేల్స్ ఉండేవి ఏముండే అని చెప్పి అక్కడ వేంచర్లు వేసినా కొనలేని పరిస్థితి ఉండే. ఈ చించోల్ రోడ్ రావడం వల్ల ఏమైపోయిందంటే హెవీగా డిమాండ్. భూత్పూర్ దెడ్చల్ల పరిస్థితి ఎట్లుందని అంటే 3 నెలల ముందు కిరాయికి అడ్వాన్స్ ఇచ్చే రేంజ్కి వెళ్ళిపోయింది. ఈ చుట్టుముట్టు ఫ్యాక్టరీలు రావడం వల్ల ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల దీనివల్ల మనకి ఫుల్ డిమాండ్ వచ్చింది. నువ్వు అవతలకి వెళ్ళి చూస్తే కల్వకుర్తి రోడ్కి వెళ్ళి మళ్ళీ గంగపురం పట్టుకొని ఇక్కడ కర్నూలు రోడ్కి వచ్చినా అన్ని వెంచర్లు అయిపోయినాయి. అక్కడికి ఇట్లా నో చాయిస్. ఈ నేపథ్యంలో స్థిర నివాసాలు నిర్మించుకోవాలని భావించే వాళ్లు అపార్ట్మెంట్ల వైపు మళ్లుతున్నారు. హైదరాబాద్ లాంటి నగరాలలాగే మహబూబ్ నగర్, జడ్చర్ల పట్టణాల్లో అపార్ట్మెంట్ సంస్కృతి క్రమంగా విస్తరిస్తోంది. మహబూబ్ నగర్ నగరంలో కొనాలన్నా స్థలాలు లేవు. పాత ఇళ్లున్న స్థలాలు కొనాలంటే కనీసంగా 1 కోటి ఖర్చు చెయ్యాలి. దానికి బదులుగా 40 నుంచి 60 లక్షల్లో అపార్ట్మెంట్లు కొనుగోలు చేసి అందులోనే నివాసం ఉంటున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ, మనకు బెంగళూరు హైవే పైన జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ, 167 హైవే పైన జరుగుతున్నటువంటి అభివృద్ధి కానీ, ఇవన్నీ మనకు జడ్చర్ల, భూత్పూర్, మహబూబ్ నగర్ ఈ సర్కిల్లో చూసుకుంటే ఎక్కడ చూసినా డెవలప్మెంట్ అనేటువంటిది ప్రస్తుతానికి కనబడుతుంది. నివాస అవకాశం కల్పిస్తున్నప్పుడు వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో అక్కడ దగ్గరగా ఉండే ప్రయత్నం చేస్తారు ఎవరైనా సరే. ప్రతి జిల్లాలో ఒక ఎస్పీ ఆఫీస్ అయింది, ఒక కలెక్టరేట్ అయింది, కొత్త ఎంఆర్ఓ ఆఫీసులు అవుతున్నాయి, తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగింది, తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్లేస్లలో చిన్న వ్యాపారస్తులు ఒక చిన్న వ్యాపారాలు అనేటువంటి పెరిగినాయి. ఆ వ్యాపారాన్ని దృష్టిలో పెట్టుకుంటే కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేటువంటిది ఉమ్మడి జిల్లాలలోనూ చాలా అద్భుతంగా ఉంది. ప్రస్తుతం మహబూబ్ నగర్, జడ్చర్ల, భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలో ఇంటి స్థలాల కొనుగోళ్లు సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారాయని చెప్పొచ్చు. కనీసంగా 100 గజాలు కొనాలన్నా 25 లక్షలు వెచ్చించనదే భూమి దక్కే పరిస్థితి లేదు. ప్రస్తుతం వెంకటేశ్వర కాలనీ, పద్మావతి కాలనీ, శ్రీనివాస కాలనీ, భగీరథ కాలనీ, శ్రీరామ కాలనీలతో పాటు బైపాస్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 5 అంతస్తులతో అపార్ట్మెంట్ నిర్మించి అమ్ముతున్నారు. సొంతింటి కల సాకారం చేసుకోవాలనుకునే వాళ్లు 10 లక్షల వరకు చెల్లిస్తే మిగిలిన మొత్తాన్ని బిల్డర్లే బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పిస్తున్నారు. నెలకు 7-8 వేల అద్దెకు బదులు రుణాలు తీసుకుని ఈఎంఐలు చెల్లించి సొంతింట్లో ఉండాలని ఎక్కువ మంది భావిస్తున్నారు. అందుకే అపార్ట్మెంట్లకు ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో ఆదరణ పెరుగుతోంది. సిటీలో ఆ పక్క నుంచి ఈ పక్క పోతే 50 కిలోమీటర్లు ఎట్ అవుతుందో మహబూబ్నగర్ కూడా అట్లా అయిపోయింది. ఇప్పుడు 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల రేడియస్లోనే మనం మహబూబ్నగర్ అందుబాటులోకి వచ్చింది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ నుంచి దాటుకుంటే ఇప్పుడు మహబూబ్నగర్ ఒక హాట్ పాయింట్ అయిపోయింది. ఇది రియల్ ఎస్టేట్కు ఒక హాట్ పాయింట్ అయిపోయింది. ఇండివిజువల్ విల్లాస్, గేటెడ్ కమ్యూనిటీస్ కోరుతున్నారు. హైదరాబాద్లో కోరినట్లు గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇండిపెండెంట్ ఓపెన్ ప్లాట్స్ కూడా వస్తున్నాయి. సో ఈ ఏరియాలో చుట్టుపక్కల ఒక 1000 ఎకరాల లోపల డిఫరెంట్ కాన్సెప్ట్లతోటి ఈరోజు అపార్ట్మెంట్ల కల్చర్ కానీ, ఇండిపెండెంట్ గేటెడ్ కమ్యూనిటీస్ కానీ, ఓపెన్ విల్లా ప్లాట్స్ కానీ శరవేగంగా డెవలప్ కావడమే కాకుండా రోజుకు మనం అందుకోలేని విధంగా ఇక్కడ మనం రేటు కూడా పెరిగిపోవడం జరిగింది. మహబూబ్నగర్ ప్రాముఖ్యత తెలుసుకొని ఇక్కడనే పెట్టుబడి పెట్టే వాళ్ళు ఈ మధ్యలో చాలామంది కనిపిస్తున్నారు. మనకు రాబోయే 1-2 సంవత్సరాల లోపల చాలా శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు మెండుగా మనకు కనిపిస్తున్నాయి. మనిషి జీవితంలో మొబైల్ భాగమైపోయింది. ఇక కుర్రకారులకైతే చెప్పనక్కర్లేదు. సెల్ ఫోన్ క్షణం లేకపోతే అల్లాడిపోతారు. 25 ఏళ్లలోపు కుర్రాళ్ళు డాబా మీదకి ఎక్కారంటే సామాజిక మాధ్యమాల్లో మునిగి తేలుతుంటారు. ఇంకొందరు ఫిట్నెస్ కోసం భారీ కసరత్తులే చేస్తుంటారు. కానీ నేటి తరం యువతకు భిన్నం ఆ యువకుడు. కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆ కుర్రాడికి చదువు తర్వాత ఎక్కువ సమయం గడిపేది మిద్దెపైనే, మొక్కల పెంపకంపైనే. ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటి మిద్దెను వ్యవసాయ ప్రయోగశాలగా మార్చేసి యువతకు సరికొత్త ప్రయాణం వైపు దిక్చూచిగా మారాడు
ఖమ్మంకు చెందిన యువకుడు సూర్యదేవర కళ్యాణ్ సాయి. జరిగిందంటే 9th 10th ఆ టైంకి వచ్చేసరికి నాకు చిన్నప్పటి నుంచి చూడడం వల్ల, ఎప్పుడూ మా తల్లిదండ్రులను గమనిస్తూ ఉండడం వల్ల నాకు ఇంట్రెస్ట్ అనేది ఎక్కువైందన్నమాట. ప్లస్ నాకు బాగా ఉపయోగపడిన సమయం ఏంటంటే కోవిడ్ వచ్చినప్పుడు అందరం ఇంటికే పరిమితం అయిపోయాం కదా. ఆ టైంలో నేను డైరెక్ట్గా ప్రాక్టికల్గా మిద్దె తోటలోకి ఎక్కువ మొక్కలు పెట్టడం ఇవన్నీ చేయడం జరిగింది. ఎందుకంటే ఆ టైంలో మనకి కూరగాయలు కూడా మనకి ఇబ్బంది అయ్యేది. ఆ టైంలో అందుకని పెద్ద సంఖ్యలో మొక్కలు పెట్టడం అనేది జరిగింది. కానీ వైజాగ్లో ఉన్నప్పటికన్నా ఇక్కడ ఖమ్మం వచ్చేసాక ఈ వాతావరణానికి కానీ ఇక్కడ అందుబాటులో ఉండే సదుపాయాలకు కానీ ఇంకా మనం పెంచుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా సంఖ్య పెంచి మరీ మొక్కలు పెంచుకోవడం జరుగుతుందండి. పళ్ళ మొక్కలే కాకుండా ఎగ్జాటిక్గా కొంచెం డిఫరెంట్గా ఉండేవి కూడా ట్రై చేస్తున్నాము. మ్యాక్సిమం సక్సీడ్ అయ్యామండి. ఎయిర్ పొటాటోస్ కానీ బుష్ పెప్పర్ కానీ అన్నీ ఇప్పుడు ఖాతాలో ఉన్నాయి. కొద్ది రోజుల్లో మేము తీసి ఇంట్లోకి వాడుకోవడం కూడా జరుగుతుంది. 500 మొక్కల్ని చాలా వరకు ప్రత్యేకమైనవే ఉన్నాయి. నల్ల పసుపు, మేక కొమ్ము, ఆలుగడ్డ, బనానా, సపోటా, సురినామ్, చెర్రీ, తీపి నిమ్మ, లిచీ, ఆఫ్రికన్ అంజీర్, తీపి వెలక్కాయ, బ్రెజిల్ కరివేపాకు, పసుపు రంగు డ్రాగన్ ఫ్రూట్, కర్పూరం, కరక్కాయ, బుష్, పెప్పర్ వంటి రకాల మొక్కలు పెంచుతున్నాడు. రసాయన శాస్త్రంలో ఇంజనీరింగ్ పూర్తి చేయడంతో మొక్కలపై వల్లమాలన అభిమానం పెంచుకున్నాడు. వాటిపై బాగా స్టడీ చేస్తున్నాడు. వాటి శాస్త్రీయ నామాన్ని చెబుతుండడంతో పాటు అంతర్జాలంలో వెతికి ఎక్కడ కొత్త రకం మొక్క కనపడ్డా తెప్పిస్తున్నాడు. ముఖ్యంగా ఏంటంటే మేము ఎక్కువ కొనేది ఉల్లిపాయలు, అవి మాత్రమే. ఉల్లిపాయ వెల్లుల్లి మాత్రం ఎక్కువగా కొనాల్సి వస్తుంది. వర్షాల వల్ల టమాటాలు ఇవి కూడా ఈసారి ఇబ్బంది అయినాయి. ఈ టైంలో వర్షాలు వచ్చినప్పుడు బయట కొనడానికన్నా మాకు ఇంట్లో కూరగాయలు తెచ్చుకోవడం, మన వరదలు వచ్చినప్పుడు కూడా బయటకు వెళ్ళడానికి ఇబ్బంది అయిన పరిస్థితిలో కూడా మేము ఇంట్లోనే కూరగాయలు ఉండడం వల్ల పెద్ద ఇబ్బంది పడకపోవడం కూడా జరిగింది. ఇంకా పళ్ళ మొక్కలకు వస్తే కూడా సీతాఫలాలు, వాటర్ యాపిల్స్, యాపిల్ బేర్లో 2 డిఫరెంట్ టైప్స్, మల్బెర్రీస్, ఇట్లా అన్ని రకాలు ఇంట్లో కాయించుకొని తింటుంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా వేరండి. ఎక్కువ మంది ఇంట్లోకి ఉపయోగపడే కూరగాయలు, పూల మొక్కల్ని పెంచుతారు. కానీ సాయి అరుదైన రకాల మొక్కలను, ఔషధ మొక్కల వంటివి పెంచుతూ తన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. సూర్యదేవర కళ్యాణ్ సాయి. నగరాలలో విలాసమైన గృహ నిర్మాణాల్లో సరికొత్త పోకళ్లొస్తున్నాయి. 5 నక్షత్రాలు రేటింగ్ కలిగిన నివాసాలను నిర్మించేందుకు నిర్మాణ సంస్థలు ప్రసిద్ధ ఆతిథ్య సంస్థలతో జతకడుతున్నాయి. ఇళ్ల రూపకల్పనలో వాటి ప్రమాణాలను పెంచడంతో పాటు అందులో నివాసం ఉండేవారికి స్టార్ హోటల్లో ఉండే మాదిరి సేవలు కల్పించేందుకు భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నాయి. నిర్మాణ రంగంలో మార్కెటింగ్ కోసం ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ మీద చూసినా లగ్జరీ అనేది కనపడుతోంది. కొనుగోలుదారులు సైతం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను తిరుగుతూ ఉండడంతో విలాసవంతమైన ఇల్లు అంటే వారికి అవగాహన పెరిగింది. ఇప్పుడు నగరాల్లో ఈ పోకడ విస్తరిస్తోంది. గేటెడ్ కమ్యూనిటీల్లోనూ విలాసవంతమైన ఇళ్లను కోరుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో విలాసవంతమైన ఇల్లును ఎందుకు కోరుకుంటున్నారు, వాటి ప్రత్యేకతలేంటి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. రియల్ ఎస్టేట్ రంగంలో మార్కెటింగ్ కోసం ఇప్పుడు ఏ ప్రాజెక్టు మీద చూసినా లగ్జరీ అనేది కనబడుతుంది. విలాసవంతంగా ఉన్నా లేకున్నా ఈ పదం వాడేస్తున్నారు. అందరూ లగ్జరీ అనే ట్యాగ్ వాడటంతో అర్థమే మారిపోయిందని క్రెడై వర్గాలు అంటున్నాయి. కొందరు మాత్రమే ఆ స్థాయి ప్రమాణాలతో కడుతున్నారు. కొనుగోలుదారులు సైతం ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాలను తిరుగుతూ ఉండటంతో విలాసమంటే ఎలా ఉంటుందో వారికి అవగాహన పెరిగింది. దీంతో నిర్మాణ సంస్థలు లగ్జరీని పునఃనిర్వచనం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, పూణేల నుంచి మన హైదరాబాద్ నగరానికి ఈ పోకడ విస్తరించింది. కోవిడ్ తర్వాత విలాసవంతమైన ఇళ్ల అమ్మకాలు పెరుగుతూ ఉన్నాయి. మిగతా విభాగంలోని ఇళ్లపై ప్రభావం పడినా అత్యంత లగ్జరీ ఆవాసాలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. 4,000 నుంచి 15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో వీటిని నిర్మిస్తున్నాయి. ఇవి విశాలంగా ఉంటున్నాయి తప్ప సేవల పరంగా కొంత అసంతృప్తి కొనుగోలుదారుల్లో ఉంది. వీరిని సంతృప్తి పరిచేలా బ్రాండెడ్ హౌసింగ్లో ఏర్పాట్లు ఉంటున్నాయి. స్టార్ హోటళ్ల బ్రాండ్ ఆపరేటర్ పేరును డెవలపర్స్ వినియోగించుకుంటున్నారు. సాంకేతికత సేవలను కొనుగోలుదారులకు అందిస్తారు. కుదుర్చుకున్న ఒప్పందాన్ని బట్టి స్థిరాస్తుల నిర్వహణ, అక్కడ ఉండే వారికి సేవలు, అద్దెల వ్యవహారం వరకు చూస్తారు. ఇందుకోసం డెవలపర్ నుంచి లైసెన్స్ ఫీజును వసూలు చేస్తాయి. ఆర్కిటెక్చర్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ డిజైన్ పర్యావరణ హితంగా ఉండేలా ఈ సంస్థకు చెందిన డిజైనర్లు తోడ్పాటు అందిస్తారు. గేటెడ్ కమ్యూనిటీల్లో నివాసం ఒక పోకడైతే అంతకు మించి కోరుకుంటున్న వారు బ్రాండెడ్ హౌసింగ్ కు మొగ్గు చూపుతున్నారు. ఇందులో నివాసం ఉండటం ప్రతిష్టగా భావిస్తున్నారు.
మన దేశంలో ఓ అల్ట్రా హై ఇండివిడ్యువల్స్ 2025కి 63% పెరుగుదల ఉంటుందని నైట్ ఫ్రాంక్ అంచనా వేసింది. దీంతో మరింత డిమాండ్ ఉంటుందని అంటున్నారు. ఇంట్లో ఉపయోగించే వస్తువుల దగ్గర నుంచి సాంకేతికత వినియోగాన్ని జోడించడం వరకు ఒక ఎత్తైతే, ప్రశాంత ఆధునిక జీవనశైలి, ప్రపంచస్థాయి సౌకర్యాలు బ్రాండెడ్ హోమ్స్లో ఉంటున్నాయి. సుస్థిర నిర్మాణ పద్ధతులను అవలంబిస్తూ అక్కడ నివాసం ఉండే వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. కొన్ని సంస్థలు అపార్ట్మెంట్లు, హోటళ్లని పక్కపక్కనే కడుతున్నాయి. అపార్ట్మెంట్ వాసులు వినియోగించుకుంటారు. ఈ బ్రాండెడ్ నివాసాల నిర్వహణ ఆ హోటల్ చూస్తుంది. కింది అంతస్తుల్లో వాణిజ్య కేంద్రాలు, ఆ పై హోటల్, ఆ పైన నివాసాలు ఉండేలా ఇటీవలనే ఒక సంస్థ హైదరాబాద్ కోకాపేట ఎర్రమంజిల్లో ప్రాజెక్టులను మొదలుపెట్టారు. కొందరు కేవలం డిజైనింగ్ వరకే వీరి సేవలను వినియోగించుకుంటున్నారు. ఇంకొన్ని చోట్ల దూరంగా ఉండే హోటల్ సేవలను ఆయా నివాసితులు వినియోగించుకునేలా డిజైన్ చేస్తున్నారు. స్పాలు, బార్ లాంజ్లు, ప్రపంచస్థాయి షాపింగ్ అనుభూతి, రెస్టారెంట్ల వరకు సేవలను విస్తరిస్తున్నారు. బ్రాండెడ్ హౌసెస్ ప్రాజెక్టులు ఎంపిక చేసిన ప్రాంతాల్లోనే నిర్మించేందుకు డెవలపర్లు ఆసక్తి చూపిస్తున్నారు. క్రెడై యూత్ వింగ్ అధ్యయన నివేదికలో జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ, రాయదుర్గం, నియోపోలిస్, నానక్రామ్గూడ, గచ్చిబౌలి ప్రాంతాలను పేర్కొంది. జూబ్లీహిల్స్లో అపార్ట్మెంట్ల ధరలు 40 కోట్లను దాటేశాయి. దేశంలోనే విలాసవంతమైన మార్కెట్లో హైదరాబాద్ వాటా 10%గా ఉంది. మన దేశంలో బ్రాండెడ్ హౌసెస్ 2900 యూనిట్లు ఉండగా గ్లోబల్ మార్కెట్లో 3% వాటాగా నమోదైంది. రాబోయే రోజుల్లో ఇది చాలా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు సొంతింటి గురించి కలలు కనని వారుండరు. ఎన్నో ఏళ్లు కష్టపడి దాచుకున్న డబ్బుకు అసలైన విలువ, మరెన్నో ఆలోచనలకు అందమైన రూపమిచ్చేలా సొంతింటిని నిర్మించుకోవాలని అందరూ అనుకుంటారు. కావలసిన డబ్బు, స్థలం సమకూరిన తర్వాత ఇల్లు కట్టాలని ఆలోచన చేసుకుంటారు. మరి ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్లు కొనే ముందుగా వాస్తును పరిశీలిస్తుంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు వాస్తు నిపుణుల మాటలో తెలుసుకుందాం. శంకు అంటే ఏంటి? ఇంటి నిర్మాణంలో శంకుస్థాపన ప్రాముఖ్యత గురించి చెప్పండి. శంకుస్థాపన అనేటువంటిది గృహ నిర్మాణానికి ముఖ్యంగా ముందు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి క్రతువు. దీన్ని భూమి పూజ అని కూడా అంటారు. ఈ శంకువు అనేటువంటిది ఎప్పుడైతే మనం తయారు చేస్తామో దాన్ని చండ్రకర్రతో కానీ లేకపోతే పాలకర్రతో కానీ తయారు చేయాలి. ఈ శంకుస్థాపనలో చేసేటప్పుడు అక్కడ శంకువు పెట్టినప్పుడు నాభిస్థానంలో శంకువు లోపల అంటే శంకువు పైన ఉండేటువంటి ఆ యొక్క రంధ్రంలో నవరత్నాలు, అదేవిధంగా పంచలోహాలు, పాదరసము అనేటువంటిది తప్పకుండా వెయ్యాలి. ఇక్కడ పాదరసము అనేటువంటిది వీర్యంతో సమానం. ఎప్పుడైతే మనం ఆ యొక్క పాదరసం వేసామో అక్కడ స్థలం అనేటువంటి ఈ యొక్క తత్వం నుండి గృహము అనేటువంటిది పిండం ఏర్పడుతుంది. శంకుస్థాపన రోజు భూసూక్తము, శ్రీ సూక్తము, అదేవిధంగా మన్యసూక్తంతో పాటు ఈ యొక్క క్రతువునంతా కూడా చేస్తే గృహపిండము అనేటువంటిది బలంగా ఏర్పడి ఆ యొక్క గృహ ఆచ్ఛేదంలో గృహప్రవేశం తర్వాత ఆ యొక్క గృహస్థులకి అత్యద్భుతమైన ఫలితం వస్తుంది, అష్టైశ్వర్య సిద్ధి కలుగుతుంది అంటల్లో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇంటి స్థలం కొనుగోలు చేసే ముందు ఎలాంటి విషయాలు తెలుసుకోవాలి? సహజ సిద్ధంగా వాస్తురీత్యా అనగానే నా పేరు బలం ఉందా, నా పేరుకి ఇది సూట్ అవుతుందా, లేకపోతే నా నక్షత్రానికి రాశికి సూట్ అవుతుందా, ఏ విధంగా ఎంత కొలతతో ఉండాలి అనేటువంటిది చాలామందికి సందేహంగా ఉంటుంది. ఇక్కడ పేరు బల రీత్యా మనం ఏ దిక్కు సూట్ అవుతుంది అనేటువంటిది మొట్టమొదటిగా చెక్ చేసుకోవాలి. అదేవిధంగా నక్షత్రానికి కూడా తగ్గట్టుగా ఏ విధంగా సెట్ అవుతుంది అనేటువంటి చూసుకోవాలి. ఉదాహరణకి రామకృష్ణ అంటే ఏమిటి? రా వర్గు, యారా లావా వర్గుకి సంబంధించింది, అంటే ఉత్తరం ఫేసింగ్ సూటబులు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రాశి నక్షత్రాన్ని బట్టి మఖా నక్షత్రం సింహరాశి ఇలా తీసుకున్నప్పుడు సౌత్ ఫేసింగ్ అనేటువంటిది సూటబుల్. కానీ ఇక్కడ నార్త్కి సౌత్కి ఎదురుగా ఉన్నాయి కాబట్టి రెండు కూడా ఎనిమీస్. కాబట్టి మనం తీసుకునేటువంటి సౌత్ తీసుకోకూడదు, నార్త్ తీసుకోకూడదు, మిత్ర దిక్కులు తీసుకోవాలి. అంటే సౌత్కి మిత్ర దిక్కులు అంటే పక్కపక్కన ఉన్నవి, నార్త్కి పక్కపక్కన ఉన్న దిక్కులు ఈస్ట్ వెస్ట్. కాబట్టి సూటబుల్ ఈస్ట్ కానీ వెస్ట్ కానీ మనం తీసుకోవాలి. ఇలా ప్రతిదీ కూడా చెక్ చేసుకోవాలి.
అదేవిధంగా స్థలం డైమెన్షన్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి చాలా మనం పాటించాలి. ఎందుకంటే స్థలం డైమెన్షన్ అనేటువంటిది మనం తీసుకునేటువంటి స్థలం డెప్త్ అనేటువంటిది ఒక 60 ఫీట్ ఉన్నప్పుడు విడ్త్ అనేటువంటిది మినిమం 30 ఫీట్ ఉండాలి. అంటే ఇక్కడ ఆ యొక్క స్థలం లోతులో సగమైన విడ్త్ ఉండాలి. ఇది వాస్తుశాస్త్రరీత్యా చాలా గుర్తుపెట్టుకోదగ్గ విషయం. ఇక్కడ కనుక ఈ విడ్త్ అనేటువంటిది డెప్త్లో సగం కంటే తక్కువ ఉంటే అది వాస్తు విరుద్ధం. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇక్కడ రోడ్డుకి ఏదైతే ఉందో పర్పెండిక్యులర్గా ప్లాట్ ఉన్నప్పుడు డెప్త్ అనేటువంటిది రోడ్డుకి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఎప్పుడూ కూడా లోతు ఎక్కువ ఉండాలి. ఎప్పుడూ కూడా రోడ్డు ఇట్లా ఉండి ఈ యొక్క ప్లాట్ అనేటువంటిది ఇలా ఉండకూడదు. అంటే రోడ్డుకి విడ్త్ ఎక్కువ ఉండి డెప్త్ అనేటువంటిది ఎక్కువ ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అనేటువంటిది అందరికీ వచ్చేటువంటి సందేహం. ఇక్కడ మనం ఎప్పుడైనా రాజవీధికి డిజైన్ చేసేటప్పుడు స్టెప్స్ అనేటువంటిది ఎదురుగా ఉండేటువంటి అధమ స్థానంలో స్టెప్స్ ఇస్తాం. ఇలా గనక డెప్త్ తక్కువ ఉండి విడ్త్ ఎక్కువ ఉంటే ఈ యొక్క షేప్ అనేటువంటిది కరెక్ట్గా రాదు. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అలాంటప్పుడు మెట్లు అనేటువంటివి సైడ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇంటి ముఖం అనేటువంటిది మారిపోతుంది. ఇల్లు రాజవీధిని చూడలేదు. ఇది చాలా జాగ్రత్తగా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎప్పుడూ కూడా మనం తీసుకునేటువంటి ప్లాటు డెప్త్ ఎక్కువ ఉండాలి, విడ్త్ తక్కువ ఉండాలి. అదేవిధంగా డెప్త్లో మినిమం విడ్త్ అనేటువంటిది సగం ఉండాలి. ఈ రెండూ కూడా మనం కన్సిడర్ చేయాలి. అదేవిధంగా పేరు బలాన్ని బట్టి, నక్షత్ర బలాన్ని బట్టి ఏ దిక్కు సూట్ అవుతుంది అనేటువంటిది మనం వాస్తురీత్యా నిర్ణయం చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఇది నేటి శ్రీనిలయం. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.